హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా ఎలా ఉన్నారని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం? నేను కూడా ఒకప్పుడు ఉప్మా అంటే ఇష్టంగా తినేదాన్ని. తర్వాత ఈ ఉప్మా మీద ఇంకా విరక్తి వచ్చేసిందనమాట. ఎప్పుడో ఒకసారి తింటా, చేయడం కూడా చాలా తక్కువ. అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువ ఉప్మా, జొన్న రొట్టె, రాగి సంకటి ఇలానే తిన్నా అనమాట. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ ఉప్మా మీద మాత్రం నాకు విరక్తి వచ్చేసింది. నా ఫేస్ చూడండి ఎంత డల్గా పెట్టుకొని తింటున్నానో. తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకొని నాకు నవ్వు వచ్చేసింది అనమాట. ఏంటి అంత డల్ అయిపోయినా నేను ఉప్మా చూసి అని. బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఒక బ్లౌజ్ ఉందన్నమాట స్టిచ్ చేసేది ఈరోజు. యాక్చువల్గా వీళ్ళు 4 బ్లౌజులు ఇచ్చారు. నేను 3 అయితే కంప్లీట్ చేసి ఇచ్చాను, కానీ ఇంకో 1 బ్లౌజ్ నా దగ్గరే ఉండిపోయింది. సో ఈరోజు కుట్టేద్దామని చెప్పేసి అయితే కటింగ్ అయితే చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఏంటో అండి, తొందరగా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక బ్లౌజ్ కటింగ్ చేసి కొంచెం పనులు ఉంటే కంప్లీట్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. మా హస్బెండ్ డ్యూటీకి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి వైట్ రైస్ చేశాను, అలాగే ములక్కాడ సాంబార్ అయితే చేస్తున్నాను. డే మొత్తం చేసే పనిని ఒక 3-4 మినిట్స్లో చూపించాలంటే కొంచెం కష్టమే. ఎడిటింగ్ కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. ఏ క్లిప్ కట్ చేయాలో, ఎంత కట్ చేయాలనో అసలు అర్థమే కాదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ పెట్టకుండా. అంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా. వీడియో లెంత్ ఉండే కొద్దీ చూడడానికి ఇంట్రెస్ట్ రాదనమాట. అంటే నేను కూడా చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాను. ఎక్కువ లెంత్ ఉంటే నేను కూడా స్కిప్ చేస్తుంటాను అనమాట. ఒక 3-4 మినిట్స్ ఉన్న వీడియోస్ మాత్రం కంప్లీట్గా చూస్తాను. అదే నేను ఫాలో అవుతూ వీడియో లెంత్ తగ్గించి, సో నేను ఏది చెప్పాలనుకున్నానో అది మాత్రమే చెప్తున్నా. ఎక్కువ సుత్తి సోది లేకుండా చెప్పేస్తాను అనమాట ఏదైనా కూడా. ములక్కాడ సాంబార్ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. కేక్ అసలు సూపర్ వచ్చింది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదన్నమాట, కొంచెమే తిన్నా. అందుకే ఆఫ్టర్నూన్ నా లంచ్ వచ్చేసి నేను తొందరగా కంప్లీట్ చేశాను. తర్వాత ఒక బ్లౌజ్ మార్నింగ్ కట్ చేసి పెట్టాను కదా, సో ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. డిజైన్ ఏం లేదు, రౌండ్ షేప్ పెట్టేసి పైపింగ్ వేసి స్టిచ్ చేయాలి అంతే. నా ఛానల్లో కొన్ని బ్లౌజ్ డిజైన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బ్లౌజ్ డిజైన్స్ వీడియోస్ చేద్దామంటే అసలు ఇక్కడ బ్లౌజ్ డిజైన్లే కుట్టించుకోరండి బాబాయ్. అన్నీ రౌండ్ మెడల్ పెట్టించుకొని జస్ట్ పైపింగ్ వేయించుకుంటారు అంతే, డిజైన్సే అడగరు. అన్నీ నార్మల్ బ్లౌజ్లే కాబట్టి ఇంకా అన్ని వీడియోలలో అవే ఏం చూపిస్తాం చెప్పండి. అందుకే నేను జస్ట్ ఊకే ఇవి కుట్టా అని మాత్రమే చూపిస్తున్నాను. బ్లౌజ్ కుట్టేశాక వెంటనే హేమింగ్ అయితే చేసేస్తాను. ఈవినింగ్ ఒక 3 సారీస్ తెచ్చిచ్చారు బ్లౌజులు కుట్టాలని చెప్పేసి. ఓకే అని తీసుకొని చూస్తున్నాను అనమాట. లైనింగ్స్ అన్నీ తెచ్చారా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. లైనింగ్ వచ్చేసి ఏంటో పాలిస్టర్ తెచ్చిచ్చారు. ఏదైతే ఏముందిలేండి, బట్ వాళ్ళు ఇచ్చింది మనం కుట్టాలి. ఈ బ్లౌజులు ఇప్పుడే కటింగ్ చేసి పెట్టేయాలన్నమాట. మార్నింగ్ కుడతాను, ఇప్పుడేం కుట్టాను. అందుకని చెప్పేసి బ్లౌజులన్నీ కట్ చేస్తున్నాను. ఈ 2 సారీస్ బ్లౌజులు ఓకే, కానీ ఈ ఎల్లో శారీకి వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఎల్లో తెచ్చారు, కానీ బ్లౌజ్ ఏమో పింక్ ఇచ్చారు. అది కూడా పళ్ళు సైడ్ ఇచ్చారనమాట. అందుకు వీళ్ళకి అర్థం కాలేదేమో, ఎల్లో కలర్ లైనింగ్ తెచ్చారు. సో ఇదొక్కటి సారీ మాత్రం పక్కన పెట్టేసి మిగతా 2 బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.